ఎట్లుండాలి మేము అమ్మమ్మ అమ్మమ్మ ఒకదాని చూడలే కమ్మన వైపు అమ్మమ్మ ఒకదాని కమ్మన వైపు చూడు అమ్మ మా అమ్మమ్మతో తిక్కువస్తుంది మళ్ళీ మా ఇల్లు అంతా వెతుకుతా ఏమనుకుంటున్నారా ఇప్పుడు ఆరుగడ్డని ఇట్లా మంచి ఉడకబెట్టాలా పొత్తి తెట్టి పెద్దగా కొట్టి ఉడికే వెళ్తే ఇట్లా అవుతుంది అనమాట అంటే మనమే పిండి పిండి వేసుకోవాలన్నమాట మేము ఈరోజు ఆలు పిల్లో అయితే వేస్తున్నాం అనమాట ఇది మా గ్యాట్ ఇది మా అమ్మమ్మ ఓ అమ్మమ్మ తీయాలా అవునే నిన్న ఇదైతే అమ్మమ్మ ఇదేం పట్టది కొత్తిమీర పట్టాడు అనమాట ఇదే ఇదంతా మా ఇల్లు కావాలంటే మీరంతా దేవుడు మా దేవుడు వస్తాయి ఇదంతా మా ఇదే అంటే ఇదంతా నా పేరు ఉంది కదా ఇంకో బట్టలు ఎంత ఉన్నాయి కావాలంటే మంచి ఉంది ఇదే మా ఇల్లు ఇంకో ఇక్కడ మా డాడీ అన్నం తింటుంది హాయ్ ఇదంతా మా ఇల్లు ఇదంతా పైన కింద మొత్తం తెచ్చుకోవచ్చు ఇంకో ఇక్కడైతే మంచిగా ఉంది ఇక్కడైతే మంచిగా ఉంది ఇక్కడ ఓకే ఇగో ఇది ఇక్కడ ఇక్కడ ఇదంతా మా ఇల్లు ఇప్పుడు మనం మన వీడియోకి వెళ్ళిపోదామా పదండి పత్తి ఎత్తుకొని ఇటు వత్తుకోంట దారిగంతా మా అమ్మమ్మ చెప్పింది ఓకే అమ్మమ్మ తెయ్యి నేను వీడియో తీతా మా ఫ్యాంట్కి మన ఇల్లు అంటే చూపెట్టినా ఇక్కడ నుంచి చూస్తేనే తినాలనిపిస్తుంది గైస్ అది దగ్గర నుంచి చూస్తే వాయమ్మ గివేంద్ర బాబు ఓకే మిరియాలు జీలకర్ర ఇది మిలియన్ కాదండి ఇది జీలకర్ర ఓకే అన్న మీకు తెలియనండి ఓకే ఇప్పుడు మనం జీలకర్ర వేసేద్దాం చూస్తున్నారు కదా ఇంత జీలకర్ర వేయాలి జీలకర్ర వేసి మనము ఇప్పుడు కారం పొడి వేసుకోవాలన్నమాట కారం పొడి ఇంకో గింత అంత వేసుకోవాలన్నమాట కారం పొడి 2 చెంచాలంతా వేసుకుని తర్వాత మంచిగా ఉప్పు వేయాలన్నమాట ఉప్పు ఇప్పుడు మా అమ్మమ్మ ఉప్పు వేసి తన్ను ఉప్పు వేయాలన్నమాట దొడ్డు ఉప్పు వేస్తే మంచిగా రాదు ఓకే మనకు కలిపోయినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకున్నాక మనం మా అమ్మమ్మ చూపిస్తున్నా ఇంకా ఆ తర్వాత మనం పసుపు వేయాలన్నమాట పసుపు నన్ను మా ఫ్రెండ్కి ఓకే కొత్తం ఇది వేసుకోవాలన్నమాట అమ్మమ్మ ఇదేంటి పసుపు వేసుకున్నాక మనకు ఆకులు ఉన్నాయి కదా కొన్ని వేసుకోవాలి కానీ మా అమ్మమ్మ అది వచ్చి అన్నారా అది మా అమ్మమ్మ దాని వస్తే ఇది కూడా వేయాలి అనమాట ఆకుకూర కూడా వేయాలి కొత్తిమీర వేయాలి ఆకుకూర కాదు ఆకుకూర వేరేది ఇప్పుడు మనం అయితే కొత్తిమీర నాకేం తర్వాత ఓకే ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకున్నాం వేసుకున్నాక మళ్ళీ దగ్గరికి తీయాలి ఓకే ఆ తర్వాత మనం ఏనమ్మ మరి ఓకే కొత్తం పట్టి అనేస్తే అనిపోతే కొత్తిమీర ఇదండి ఇదే అమ్మమ్మ ఇదే ఓకే అది పిన్న
వేసుకోవాలన్నమాట. పిండి దొరుకుతా. ఓకే పిండి మొత్తం అయిపోయాక తీయాలి. పిండి పొడియొద్దు. పిండి మొత్తం అయిపోయినాక. ఓకే గాయ్స్ ఆగండి ఓకేనే. ఓకే గాయ్స్ నేనే మీ నటరాజ్ కింగ్. ఇంకెవ్వరు అనుకుంటున్నాను? ఓకే మా అమ్మమ్మ ఏమేమి చేస్తుందో చూద్దాం. ఓకే గాయ్స్ కొన్ని నిమిషాలు ఆగండి గాయ్స్. అంత పురుగులు ఉన్నాయి గాయ్స్ ఇంట్లో. పురుగులు ఉన్నాయి. మైదా పిండి బాబు, మైదా పిండి ఉంటాయి.